సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆర్ఆర్‌బీకి. సో, చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు తెలుగులో అందించబడుతున్నాయి. సో, సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనే ఈ యొక్క చాప్టర్ నుంచి చాలా క్వెషన్స్ వస్తాయి. సో, మనం ఒక మెటీరియల్ ఆహ్, ఒక సబ్స్టెన్సెస్ అంటే ఇప్పుడు మనకు పాలలో నుంచి వెన్న ఎలా తీయాలి? లేకపోతే టీ పౌడర్ నుంచి ఇప్పుడు టీ తయారు చేసేటప్పుడు టీ పౌడర్‌ని సెపరేట్ చేస్తాం కదా! సో, అది ఎలా? ఇలా చాలా డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అనేటివి మనము సెపరేట్ జేసి, మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించుకుంటూ ఉంటాం. సో, అవి వాటిని ఏ పద్ధతుల ద్వారా మనం సెపరేట్ జేస్తున్నాం? సాలిడ్స్‌ని ఏ విధంగా సెపరేట్ జేస్తున్నాం? లిక్విడ్స్‌ని ఏ విధంగా సెపరేట్ జేస్తున్నాం? గ్యాసెస్ ఏ విధంగా సెపరేట్ జేస్తున్నాం? సో, మేజర్‌గా వీటి గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ. సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. ఇన్ అవర్ డైలీ లైఫ్ దేర్ ఆర్ మెనీ సబ్స్టాన్సెస్ విచ్ వి నోటీస్ ఎ సబ్స్టెన్స్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎ మిక్స్చర్ ఆఫ్ మెటీరియల్స్. ఒక మిక్స్చర్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి మనము సబ్స్టాన్సెస్‌ని ఎలా మనం వేరు చేస్తున్నాం అనేది ఇక్కడ బేసిక్ పాయింట్ అనమాట. సో, ఈ యొక్క టీ లీవ్స్ ఉన్నాయనుకోండి. టీ లీవ్స్‌ని ఏమంటారు టీ పొడి అంటాం గదా! తెలుగులో ఇంకేమంటారు చాపత్త అంటారు. సో, ఈ టీ పొడిని మనము ఏ విధంగా టీ తయారు చేసినప్పుడు టీ పొడిని ఏ విధంగా మనం వేరు చేస్తున్నాం. ఓకేనా? సో, దీన్ని ఏ విధంగా చేస్తారంటే ఒక సెపరేట్ స్ట్రెయినర్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూసారు కదా! పిక్చర్‌లో చూపించినట్టుగా దీన్ని ఈ వడబోత ద్వారా మనం టీ పొడిని వేరు చేస్తామనమాట. గ్రెయిన్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ స్టాక్స్ వైల్ హార్వెస్టింగ్. మిల్క్ ఆర్ కర్డ్ ఈజ్ చోన్ టు సెపరేట్ ద బటర్. ఇక్కడ మిల్కీ కర్డ్, మిల్క్ లేకపోతే కర్డ్ నుంచి మనం వెన్న లాంటిది లేకపోతే నెయ్యి లాంటివి తీస్తాం కదా! సో, దాన్ని ఏమంటారు? హ్మ్. దాన్నేంటంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దాన్ని డిఫరెంట్‌గా పిలుస్తా ఉంటారు. ఇక్కడ చోర్నింగ్ ఆఫ్ మిల్క్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, బటర్‌ని ఈ విధంగా గిలక కొట్టడం అంటారు తెలంగాణలో. సో, ఈ విధంగా ఒక తాడు తీసుకొని ఒక ఇక్కడ చూసారు కదా! ఇక్కడ బటర్‌ని సెపరేట్‌గా చేస్తున్నారనమాట. ఈ మిల్క్ నుంచి లేదా మీగడ నుంచి ఈ సెపరేట్ చేసి ఆహ్, మనం ఈ యొక్క సబ్స్టాన్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో, అదే విధంగా చాలా అంటే ఇక్కడ చూపించినట్టుగా చాలా మిక్స్డ్ మెటీరియల్స్ నుంచి మనం ఏంటంటే ఆహ్, ఒక సబ్స్టెన్స్‌ని మనం వేరు చేస్తున్నాం. సో, వీటికి వివిధ పద్ధతులున్నాయి. చాలా పద్ధతుల ద్వారా మనం వీటిని వేరు చేస్తున్నాం అనేది ఒక చాప్టర్‌లో మెయిన్‌గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే వై వి డ్ వై డు వి సెపరేట్ సబ్స్టెన్సెస్? మనం ఎందుకు ఈ సబ్స్టెన్స్‌ను సెపరేట్ చేయాలి? ఎందుకు సెపరేట్ చేయాలంటే వివిధ ఆహ్, సబ్స్టాన్సెస్‌ని మనం ఏంటంటే ఒక్కొక్క సబ్స్టెన్స్‌ని ఒక్కొక్క ఆహ్, విధంగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో, కొన్ని మెటీరియల్స్ రా మెటీరియల్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని మిక్స్డ్ మెటీరియల్స్ నుంచి కొన్ని సబ్స్టెన్స్ మనకు యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ఆ యూజ్‌ఫుల్ మెటీరియల్స్‌ని మనం సెపరేట్ చేసుకొని వాడుకుంటాం. సో, ఒక టీ తాగేటప్పుడు ఉండేటువంటి టీ పొడి ఉంటది గదా! ఆ టీ పొడిని మనం సెపరేట్ చేస్తాం. ఎందుకంటే మనకది యూజ్‌ఫుల్ కాదు. ఓన్లీ మనం టీ మాత్రమే తీసుకుంటాం కాబట్టి, సో, ఆ విధంగా మనం ఒక్కొక్క మెటీరియల్స్ నుంచి ఒక మిక్స్డ్ మెటీరియల్స్ నుంచి మనం ఒక డిఫరెంట్ సబ్‌స్టాన్స్‌ని మనం వేరు చేసుకొని యూజ్ చేసుకుంటాం. సో, ఇక్కడ చూడండి సెపరేషన్ ప్రాసెస్. సెపరేట్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. రైస్‌లో మనకు చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయనుకోండి, వాటిని మనం వేరు చేసుకుంటాం. వేరు చేసుకొని రైస్ వండుకొని తింటారు. సో, పర్పస్ ఫర్ విచ్ వి డూ ద సెపరేషన్. టు సెపరేట్ 2 డిఫరెంట్ బట్ యూజ్‌ఫుల్ కాంపోనెంట్స్. మనకి ఏదైతే యూజ్‌ఫుల్ కాంపోనెంట్స్ ఉంటున్నాయో వాటిని మనం సెపరేట్ చేసుకుంటున్నాం. అండ్ వి త్రో అవే ద సాలిడ్ కాంపోనెంట్. ఏదైతే మనకు అనవసరమైన కాంపోనెంట్ ఉంటుందో అటువంటి కాంపోనెంట్‌ని మనం తీసివేసి మనం యూజ్‌ఫుల్ కాంపోనెంట్‌ని మనం వాడుకుంటున్నాం అనమాట. చూర్నింగ్ మిల్క్ టు అబ్టైన్ బటర్. మనం బటర్ కావాలనుకుంటే వెన్న కావాలనుకుంటే ఏం చేయాలి? టు రిమూవ్ నాన్ యూజ్‌ఫుల్ కాంపోనెంట్స్. ఇక్కడ చూడండి నాన్ యూజ్‌ఫుల్ కాంపోనెంట్స్‌ని తీసివేయాలి. వి త్రో అవే ద ఇంప్యూరిటీస్. మనకు అవసరం లేని మలినాలను మనం వేరు చేసుకుంటాం. సో, ఇక్కడ మీగడ నుంచి మనకు ఏం చేస్తామంటే దీన్ని బాగా చూర్ణ చేయడం ద్వారా దీన్ని బాగా చూర్ణ చేసిన తర్వాత ఏమైతుందంటే ఇక్కడ మనకు బటర్ వస్తుంది. ఈ బటర్‌ని మనం యూజ్‌ఫుల్ కాంపోనెంట్‌గా మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ సెపరేట్ టీ లీవ్స్.
మనం ఇందాక డిస్కస్ చేసినట్టు టీ నుంచి కూడా టీ లీవ్స్‌ని మనం సెపరేట్ చేసుకుంటాం. అండ్ ప్రాసెస్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఒక్కొక్క డిఫరెంట్ ప్రాసెస్ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి, మ్యాటర్స్ ఉన్నాయి. షేడ్స్ ఆఫ్ మ్యాటర్స్ ఇక్కడ చూడండి. సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ ఉంది. సో, వీటిలో మనము ఒక్కొక్క సబ్‌స్టాన్స్‌ను మనం సెపరేట్ చేస్తున్నాం. మిక్స్‌డ్ సబ్‌స్టాన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి సబ్‌స్టాన్స్‌ను ఉంచుకొని మిగతా దాన్ని మనం తీసివేస్తున్నాం. ఇక్కడ చూడండి మెథడ్స్ ఆఫ్ సెపరేషన్. మనం ఏ విధంగా సెపరేట్ చేస్తున్నాం అంటే ఇది బేసిక్ మెథడ్ మనకు అందరికి తెలిసిన మెథడ్. హ్యాండ్ పికింగ్. ఇక్కడ చూడండి హ్యాండ్ పికింగ్ అని ఉంది కదండీ! అంటే చేతితో మనం వేరేయడం. ఇప్పుడు చిన్న చిన్న స్టోన్స్ మనం రైస్‌లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే రైస్ నుంచి స్టోన్స్ అనేటివి వేరు చేస్తా ఉంటారు. బ్రింగ్ ఎ ప్యాకెట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎ షాప్ టు ది క్లాస్ రూమ్. ఇక్కడ ఏంటంటే చిన్న టాస్క్ ఇచ్చారనమాట. యాక్టివిటీ. హ్మ్. ఇక్కడ మనం ఒక షాప్ నుంచి ఏదైనా తీసుకొస్తే దాంట్లో ఏమన్నా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు లాంటివి, చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా ఉంటే వాటిని సెపరేట్ చేయాలి. అంటే ఏం చేస్తారు? హ్యాండ్ పికింగ్ చేస్తారు. కొంచెం సాలిడ్‌గా ఉంటే వాటిని మనం హ్యాండ్ పికింగ్‌తోని చేతితోని తీసి సెపరేట్ చేస్తాం. దిస్ మెథడ్ ఆఫ్ హ్యాండ్ పికింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ స్లైట్‌లీ లార్జర్ సైజ్డ్ ఇంప్యూరిటీస్. కొంచెం పెద్దగా ఉన్నటువంటి మలినాలన్నిటిని మనం సెపరేట్ చేస్తా ఉంటాం. వాటిలో దుమ్ము కావచ్చు, డర్ట్ స్టోన్ అండ్ హస్క్ ఫ్రమ్ ద వీట్, వాటి పొట్టు లాంటిది ఏమైనా ఉన్నా, రైస్ ఆర్ పల్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వాటిలో ఉన్న సబ్స్టాన్సెస్ వేరే కొంచెం సాలిడ్‌గా ఉన్నవన్నీ మనం చేతితో తీసి హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా సెపరేట్ చేస్తా ఉంటాం. హ్యాండ్ పికింగ్ స్టోన్స్ ఫ్రమ్ గ్రెయిన్. తరచూ మనం డైలీ మన ఇంట్లో వాళ్ళు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వంట చేసే ముందు ఈ విధంగా అన్ని సెపరేట్ చేస్తా ఉంటారు. దీన్ని హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటాం. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మనం థ్రెషింగ్ అనే ఒక సెపరేషన్ మెథడ్‌ని మనం చూస్తున్నాం. థ్రెషింగ్ అంటే ఏంటంటే మనకు పంటలు పండినప్పుడు మనం మెయిన్‌గా రైతులు ఏం చేస్తారంటే ఈ విధంగా ఈ మ్యాప్‌లో చూపించినట్టు చూడండి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రెయిన్స్ ఉంటాయి కదా! గ్రెయిన్ సీడ్స్‌ని ఏం చేస్తారంటే వాటిని ఎండబెట్టి ఈ విధంగా ఒక కట్టలాగా చేసి ఏం చేస్తారంటే దులుపుతారు. కొడతారనమాట. కొట్టినప్పుడు ఏందంటే ఆ గ్రెయిన్ సీడ్స్ అనేటివి సెపరేట్ అయిపోతాయన్నమాట. ఆ విధంగా సెపరేట్ చేయడం అనేది ఇదొక సెపరేషన్. ఇందాక మనం చూసినట్టు ఆహ్, ఏంటంటే హ్యాండ్ పికింగ్ పద్ధతి ద్వారా మనకు పెద్ద పెద్ద కొంచెం సాలిడ్‌గా కనిపించేటివన్నీ సెపరేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇలా మనకు ఈ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గింజలు అంటాం కదా! ఆ గింజలు మనం సెపరేట్ చేయాలంటే ఒక్కొక్కటి హ్యాండ్ పిక్ చేసి తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ థ్రెషింగ్ అనే పద్ధతి ద్వారా ఏం చేస్తారంటే వీటిని సెపరేట్ చేస్తారు. వీటిని ఇలా కొట్టడం ద్వారా ఇట్లా అన్ని కట్టల్లాగా చేసుకొని కొట్టడం ద్వారా ఏంటంటే ఈ ఫ్రీ గ్రెయిన్స్ అనేటివి అందులో పడిపోతాయన్నమాట. కింద పడిపోతాయి. సో, వీటిని మళ్ళీ ఏం చేస్తారు? వీటిలో కూడా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయన్నమాట. వీటిలో కూడా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాన్ని అంటే డస్ట్ కావచ్చు, ఇంకా వేరే మెటీరియల్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆకులు కావచ్చు, ఆ యొక్క ప్లాంట్‌కి సంబంధించిన ఆకులు కావచ్చు, గడ్డి కావచ్చు. సో, దాంట్లో పడిపోతాయన్నమాట. దాన్ని కూడా మనం సెపరేట్ చేయాలంటే ఏం చేస్తారు? విన్నోయింగ్ అంటారు. విన్నోయింగ్ అంటే ఈ గాలికి తూర్ప తూర్పాల పట్టడం అంటారు కదా! తెలుగులో. గాలి వచ్చిన దానికి ఎదురుగా ఏం చేస్తారంటే ఇలాగా ఆ యొక్క గ్రెయిన్స్‌ను ఇలా ఆ యొక్క మిక్సర్ అంతటిని ఏం చేస్తారంటే, ఇక్కడ ఫిగర్‌లో చూపించినట్టుగా ఇలాగా పోస్తారనమాట. పోసినప్పుడు ఏం చేస్తారంటే, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా! దుమ్ముకు సంబంధించినయి, డస్ట్‌కి సంబంధించినయి, ఆకులకు సంబంధించినయి, తేలిగ్గా ఉన్నయన్నీ ఈ విధంగా సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవన్నీ కొంత దూరంలో పడిపోయినాయి. అండ్ మనకు కావాల్సిన మంచి మెటీరియల్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం చూసినట్టుగా ఇక్కడ పడిపోతాయన్నమాట. దీన్ని విన్నోయింగ్ అంటారు. సో, ఇది లైట్ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ పడిపోతాయి సైడ్‌కు గాలి ద్వారా. అండ్ ఇక్కడ నార్మల్ సాలిడ్స్ అనేటివి ఇక్కడ పడిపోతాయన్నమాట. ఇది విన్నోయింగ్ పద్ధతి. థ్రెషింగ్ అంటే చూసారు కదా! ఇక్కడ కట్టలాగా చేసి అట్లా కొట్టడం. అండ్ విన్నోయింగ్ అంటే విండ్‌కి మనం ఈ యొక్క ఆహ్, ఇక్కడ ఉన్నటువంటి మన చేతిలో ఇక్కడ చూసారు కదా! విన్నోయింగ్ అంటే ఈ విధంగా మన గాలికి పోయడం ద్వారా మనకు సెపరేట్ అయిపోతాయన్నమాట మెటీరియల్స్. 2 కూడా సెపరేట్ అయిపోతా ఉంటాయి. ఇదొక సెపరేషన్ మెథడ్. ఈ విన్నోయింగ్ పద్ధతి అనేది ఎక్కువ రైతులు యూజ్ చేస్తారండి. ఈ ఈ విధంగా మనం సీడ్స్‌ను అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి పొట్టు లాంటి మెటీరియల్స్‌ని లేదా డస్ట్ పార్టికల్స్ లేకపోతే హస్క్ పార్టికల్స్ అన్నిటిని మనం సెపరేట్ చేస్తా ఉంటాం అన్నమాట. సో, ఇది మోస్ట్‌లీ రైతులు యూజ్ చేస్తా ఉంటారు. అండ్
మన సీవింగ్ అనే ఇంకొక పద్ధతి ఉంది. ఇది కూడా సపరేషన్ మెథడ్ అన్నమాట. మనము షాప్‌లో ఒకవేళ ఏదైనా పిండిని కొనుక్కొనొచ్చి దాన్ని చపాతీ లాంటిది ఇంకేదైనా చేసుకొని తింటారు గదండీ! సో, దాన్ని తినే ముందు ఏం జేస్తారంటే, దాన్ని ప్రిపేర్ చేసే ముందు ఈ పిండిని ఏం జేస్తారంటే, ఒక జల్లెడలో పూర్తిగా పట్టి దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ అంటే కొంచెం సాలిడ్‌గా ఉన్నవి, కొంచెం ఈ పిండి కంటే కొంచెం ఎక్కువ సాలిడ్‌గా ఉన్నవన్నీ ఈ జల్లెడతో పట్టినప్పుడు ఏమైతుందంటే అందులో మిగిలిపోతుందనమాట. జల్లెడలో మిగిలిపోతాయి. మిగతా పిండి మనకు కావాల్సిన పిండి అంతా కిందికొచ్చేస్తుంది. సో, ఈ విధంగా మనం కొంచెం సాలిడ్ పార్టికల్స్‌ని చిన్న చిన్న స్టోన్స్ గానీ, చిన్న చిన్న అంటే మనం ఈ జల్లెడలోంచి బయటికి పోకుండా ఆహ్, ఉంచడానికి ఈ పద్ధతి ద్వారా మనం సెపరేట్ చేస్తామనమాట. సో, పిండి పట్టే జల్లెడ ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సీవింగ్ అనే పద్ధతి. అంతే కాకుండా మనము ఆహ్, ఇసుక పడతాం గదా! ఇసుక పట్టే జల్లెడ గూడా ఉంటుంది. దాంతో గూడా ఏంటంటే, మనము ఇసుకను సెపరేట్ జేయొచ్చు. కొంచెం మందంగా ఉన్నటువంటి ఇసుకను, స్టోన్స్‌ను వాటన్నిటిని గూడా మనం సెపరేట్ జేయొచ్చు ఈ పద్ధతి ద్వారా. సో, ఇది చాలా ఈ సీవింగ్ అనే పద్ధతి మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కొంచెం సాలిడ్సే మిక్స్‌డ్ సాలిడ్స్ అనమాట. కొంచెం ఆహ్, సన్నగా ఉన్నటువంటి ఇసుక నుంచి ఈ కొంచెం మందంగా ఉన్నటువంటి ఇసుకను సెపరేట్ చేసే పద్ధతిలో ఇటువంటి పద్ధతిలో సీవింగ్ అనే పద్ధతిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అంతేకాకుండా మనం సెడిమెంటేషన్, డికాంటేషన్ అండ్ ఫిల్ట్రేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ సెడిమెంటేషన్, డికాంటేషన్ అనేది మనం ఏంటంటే, మనం విన్నోయింగ్, హ్యాండ్ పికింగ్ పద్ధతి ద్వారా చేయలేనటువంటి సబ్స్టాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెడిమెంటేషన్, డికాంటేషన్ లేదా ఫిల్ట్రేషన్ అనే పద్ధతిని యూజ్ చేసి మనము మనకు కావాల్సినటువంటి మెటీరియల్‌ని సెపరేట్ చేస్తూ ఉంటాం. సో, ఇది ముందు ముందు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం సెడిమెంటేషన్ అని, డికాంటేషన్ అండ్ ఫిల్ట్రేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సెడిమెంటేషన్ అంటే మనం ఏదైతే ఒక మిక్స్డ్ కాంపోనెంట్స్‌ని లేకపోతే మిక్స్డ్ సబ్స్టాన్స్‌ని మనం తీసుకొని దానిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం దానిలో వాటర్ పోసినప్పుడు ఏమైతుందంటే వాటర్ ఎప్పుడైతే ఆ యొక్క మిక్స్డ్ కాంపోనెంట్‌కి లోకి వెళ్ళగానే ఆ ఇంప్యూరిటీస్ అనేటివి పైకి తేలుతాయన్నమాట. సో, దీస్ ఇంప్యూరిటీస్ గో ఇంటూ ద వాటర్. నౌ వాట్ విల్ సింక్ టు ద బాటమ్ ఆఫ్ వెసెల్. మనము బాటమ్ ఆఫ్ వెసెల్‌లో తీసుకుంటే దానిలో ఏమైపోతదంటే ఏదైతే మనకు హ్మ్. హెవీ మె హెవీ కాంపోనెంట్ ఉంటుందో అది బాటమ్ ఆఫ్ ది వెసెల్‌కి ఎళ్ళిపోతది. కిందకెళ్ళిపోతుందన్నమాట. సో, ఎప్పుడైతే వాటర్ సెటిల్స్ ఆహ్, దట్ మిక్స్చర్. సో, ఎప్పుడైతే మనం వాటర్ పోసినప్పుడు ఈ యొక్క మనకు హెవియర్ కాంపోనెంట్ అనేది కిందికెళ్ళిపోతుంది గదా! దీన్ని మనం ఏమంటామంటే సెడిమెంటేషన్ అంటాం. ఈ ప్రాసెస్‌ని ఈ విధంగా వేరు చేస్తున్నాం అన్నమాట. డస్ట్ లేదా ఏదైనా చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటే పైకి తేలుతా ఉంటాయి. సో, వాటర్ వచ్చేసి కిందకెళ్ళిపోతుంది. సో, దీన్ని ఏమంటామంటే సెడిమెంటేషన్ అంటాం. ఒకవేళ మనం వాటర్‌తోని పైన తేలినటువంటి డస్ట్‌ను రిమూవ్ చేస్తే దాన్ని డికాంటేషన్ అంటారు. ఇందులోనే 2 ప్రాసెస్‌లున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. డికాంటేషన్ అంటే ఏదైతే తేలిన డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో వాటర్‌తో పాటు, ఆ డస్ట్ పార్టికల్స్‌ని మనం రిమూవ్ చేస్తాం కదా! వాటర్‌తోని. సో, ఆ ప్రాసెస్‌ని డికాంటేషన్ అంటారు. దీన్ని ఇంకా వేరే వేరే ఈ పద్ధతిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో కూడా చూద్దాము. ద సేమ్ ప్రిన్సిపల్ ఈస్ యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 లిక్విడ్స్ దట్ డు నాట్ మిక్స్ విత్ ఈచ్ అదర్. ఏవైతే 2 లిక్విడ్స్ మనం ఏ విధంగా ఇందులో సెపరేట్ చేస్తున్నామంటే 2 మిక్స్చర్స్ ఒకదానితో ఒకటి కలవవు అనుకోండి. అటువంటి మిక్స్చర్స్‌ని మనం సెపరేట్ చేయాలంటే ఈ యొక్క పద్ధతిని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ వాటర్ ఇవి 2 కూడా లిక్విడ్స్ కదండీ! ఫ్రమ్ దేర్ మిక్స్చర్ కెన్ బి సెపరేటెడ్ బై దిస్ ప్రాసెస్. సో, ఇది ఆ రెండిటిని వేరు చేయాలంటే ఈ ప్రాసెస్ చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఇఫ్ ఎ మిక్స్చర్ ఆఫ్ సచ్ లిక్విడ్స్ ఈస్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ సమ్ టైమ్ దే ఫార్మ్ 2 సెపరేట్ లేయర్స్. 2 సెపరేట్ లేయర్స్‌ని ఏవైతే 2 ఒకదానికొకటి కలవవో అటువంటి మిక్స్చర్ ఏమైద్దంటే 2 లేయర్స్ లాగా సెపరేట్‌గా ఫార్మ్ అవుతా ఉంటాయన్నమాట. ద కాంపోనెంట్ దట్ ఫార్మ్స్ ద టాప్ లేయర్ కెన్ దెన్ బి సెపరేటెడ్ బై డికాంటేషన్. టాప్ లేయర్ ఏదైతే ఉందో మనం సెపరేట్ చేస్తే డికాంటేషన్ అంటామని ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏదైతే వాటర్, డస్ట్ పైకి తేలితే దాన్ని మనం సెపరేట్ చేస్తే డికాంటేషన్ అన్నాం. ఏదైతే హెవీ మెటీరియల్ ఉందో అది బాటమ్ ఆఫ్ ది వెసెల్‌కి వెళ్ళిపోతే దాన్ని సెడిమెంటేషన్ అన్నాం. సో, ఈ డికాంటేషన్ పద్ధతి ద్వారా పైనున్న లేయర్‌ని మనం ఏం చేస్తామంటే సెపరేట్ చేస్తా ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పైనున్న లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెపరేట్ చేస్తే అది డికాంటేషన్ అన్నమాట. లెట్ అస్ అగైన్ కన్సిడర్ ఎ మిక్స్చర్ ఆఫ్
సాలిడ్ అండ్ లిక్విడ్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ టీ మీరు ఒక టీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఒకవేళ డికాంటేషన్ పద్ధతిని మీరు ట్రై చేస్తే ఏమవుతుందంటే పైన ఏముంటుంది? టీ ఉంటుంది. కిందికి చాపత్త అనేది కొంచెం హెవీ మెటీరియల్ కాబట్టి అదేంటంటే కిందికి హెవీ సబ్‌స్టాన్స్ కాబట్టి కిందికెళ్ళిపోతుంది. బాటమ్‌కెళ్ళిపోతా ఉంటది. బట్ కొంత టీ పొడి పైన లేయర్‌లో గూడా కొంచెం ఉంటుందన్నమాట. అటువంటి టైంలో ఈ డికాంటేషన్ పద్ధతి యూజ్ చేస్తే మనకు సక్సెస్ అవుతుందా? సో, ఈ విధంగా మనం క పర్ఫెక్ట్‌గా మనం దీన్ని సెపరేట్ చేయొచ్చా అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఈ డికాంటేషన్ పద్ధతిలో పైన లేయర్ మాత్రమే మనం సెపరేట్ చేస్తున్నాం. కానీ టీలో ఏమవుతుందంటే కొంత టీ పొడి గూడా మళ్ళీ దానిలో యాడప్ అయ్యి అది దాంట్లో ఉండిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మనం సెపరేట్ చేస్తే టీ పొడి కంప్లీట్‌గా మనం తీసివేయలేమనమాట. రిమూవ్ చేయలేము. సో, ఈ పద్ధతిని రిమూవ్ చేయాల్సినటువంటి ఈ పద్ధతిని ఏమంటారంటే ఫిల్ట్రేషన్ అంటారు. మనం ఫిల్టర్ పేపర్‌ని లేపోతే ఆహ్, స్ట్రెయినర్‌ని యూజ్ చేసి ఏం చేస్తారంటే టీ పొడిని సెపరేట్ చేస్తా ఉంటారు. స్ట్రెయినర్ లేకపోతే ఫిల్టర్. స్ట్రెయినర్ ఇలా ఉంటుంది గదా! స్ట్రెయినర్ వడపోత సంబంధించినటువంటిది. దీన్ని యూజ్ చేసి ఏం చేశారంటే టీ పొడి ఇందులో పోసినప్పుడు సెపరేట్ మనకు టీ అనేది కిందకొచ్చేస్తుందని టీ పొడి ఇందులో ఆహ్, ఉండిపోతుందన్నమాట. టీ పార్టికల్స్ అన్నీ ఇందులో ఉండిపోతాయి. దీన్ని ఫిల్ట్రేషన్ అంటారు. ఈ ఫిల్ట్రేషన్ పద్ధతి ద్వారా మనం కంప్లీట్‌గా ఈ టీ పొడిని రిమూవ్ చేస్తున్నాం. సో, ఇది ఫిల్ట్రేషన్. మనం ఇందాక డిస్కస్ చేసాం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సెడిమెంటేషన్, డికంటేషన్ అండ్ ఫిల్ట్రేషన్. సెడిమెంటేషన్ అంటే ఏదైతే హెవీ సబ్‌స్టాన్స్ వచ్చేసి వాటర్ మనం దానిలో యాడ్ చేసినప్పుడు హెవీ సబ్‌స్టాన్స్ కిందకొచ్చేసిందనుకోండి. ఆ విధంగా మనం ఏదైతే హెవీ మెటీరియల్ వేరు చేస్తున్నాం కదా! దాన్ని సెడిమెంటేషన్ అంటామనమాట. మనము ఈ విధంగా చేస్తున్నప్పుడు పైన డస్ట్ పార్టికల్స్ గాని వాటర్‌తో పాటు ఉండిపోతే దాన్ని మనం సెపరేట్ చేస్తే డికాంటేషన్ అంటున్నాం. అండ్ ఫిల్ట్రేషన్ అంటే కంప్లీట్‌గా మనము ఒక టీ టీ నుంచి టీ పౌడర్‌ని సెపరేట్ చేస్తున్నాం చూడండి. అటువంటి వడపోతను ఇది ఫిల్ట్రేషన్ అంటున్నాం. ఇక్కడ మనము ఫిల్ట్రేషన్ గురించి తెలుసుకుంటే ఏంటంటే, ఇక్కడ ఫిల్ట్రేషన్‌లో ఫిల్టర్ పేపర్ యూజ్ చేసి చేస్తాము. అండ్ స్ట్రెయినర్‌తో కూడా మనం టీ పౌడర్‌ని సెపరేట్ చేస్తాము. అండ్ మనం ఏదో ఒక జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే, ఆ యొక్క పండు నుంచి రసాన్ని తీసి సెపరేట్ చేస్తా ఉంటాం కదా! అప్పుడు కూడా ఫిల్టర్ పేపర్ లేదా ఈ స్ట్రెయినర్ నుంచి మనం వడపోసినట్లయితే ఏమవుతుందంటే, సెపరేట్‌గా మన జ్యూస్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే సాలిడ్ పార్టికల్స్ ఏదైతే ఉండిపోతాయో దాన్ని సెపరేట్‌గా మనం రిమూవ్ చేయొచ్చనమాట. అండ్ ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం. ఎవాపరేషన్ అంటే ఏంటంటే, ఇది చాలా సార్లు అడిగిన క్వెషన్స్ ఎవాపరేషన్ అనేది. సీ వాటర్ నుంచి సాల్ట్‌ను సెపరేట్ చేయడం అనేది ఎవాపరేషన్ పద్ధతి ద్వారా జరుగుతుందనమాట. ఈ ఒకవేళ సముద్రంలో నుంచి వాటర్ ఏ విధంగా ఉంటాయి అది దాని కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి, దాన్ని మనం కామన్ సాల్ట్‌గా యూజ్ చేస్తున్నాం. మనం వంటలో వాడేటువంటి ఈ యొక్క ఉప్పు అనేది సీ సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పనమాట. సో, ఇది ఏ ప్రక్రియ ద్వారా మనకు లభిస్తుందంటే, ఎవాపరేషన్ అనే యొక్క సెపరేషన్ పద్ధతి ద్వారా మనం ఈ సాల్ట్‌ను మన ఇళ్లలో యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చూపిస్తున్నారు చూడండి. హీటింగ్ ఎ బీకర్ కంటైనింగ్ సాల్ట్ వాటర్. మనము ఒక బీకర్‌లో సాల్ట్ వాటర్ తీసుకొని వేడి చేసినట్లయితే, ఇక్కడ ఏమైతుందంటే సాల్ట్ అనేది బాటమ్‌లోకి వచ్చేసి ఆగిపోతుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. అంటే ఆవిరైపోతాయి అన్నమాట. ఎవాపరేషన్ ఈస్ నథింగ్ బట్ నీటి ఆవిరైపోవడం. సో, బాగా వేడి చేసినప్పుడు ఏంటంటే, ఇందులో నుంచి వాటర్ కంటెంట్ అనేది ఆవిరైపోయి మనకు సాల్ట్ మిగులుతుందన్నమాట. సాల్ట్ మిగులుతుంది. ఈ విధంగా సాల్ట్ మిగలడాన్ని ఏమంటారంటే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ ద్వారా మనం వాటర్ నుంచి సాల్ట్‌ను సెపరేట్ చేసుకుంటాం. సీ వాటర్ నుంచి మనం సాల్ట్‌ను సెపరేట్ చేసుకో ఈ క్వెషన్ చాలా సార్లు అడిగారు. అండ్ ఇక్కడ చూడండి అబ్టైనింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సీ వాటర్ నుంచి సాల్ట్ ఎలా వేరు చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఒక మడిలాగా ఇక్కడ వాటర్ దీనిలో వేసి ఇక్కడ నుంచి వేరు చేస్తున్నారన్నమాట. చూసారు కదా! సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. ఈ విధంగా ఇది ఎవాపరేట్ అయిన తర్వాత సాల్ట్ ఇక్కడ మిగిలిపోతుంది. ఈ సాల్ట్‌ని మనం ఏం చేస్తున్నామంటే సెపరేట్ చేస్తున్నాం. ఇదొక సెపరేషన్ మెథడ్. అండ్ ఇంకొకటేంటంటే మనం డిఫరెంట్ మిక్సర్స్ నుంచి ఏ విధంగా మనం సెపరేట్ చేస్తున్నాం అనేది ఇందాక తెలుసుకున్నాం. అండ్ ఇంకొకటేంటంటే మనము ఇక్కడ చూడండి ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటిది? కండెన్సేషన్ అంటే ఏంటిది? ఎవాపరేషన్ అంటే ఒక ను లిక్విడ్ ఎవాపరేట్ అవ్వడం. అంటే నీటి ఆవిరిలోకి మారిపోయి ఉండడాన్ని ఎవాపరేషన్ అంటారు.
ఇప్పుడు సీ వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ మిగిలిపోతుంది గదండీ ఇక్కడ. అంటే సీ వాటర్‌లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అది గాల్లోకి ఈ ఎండ ఇక్కడ సూర్యరశ్మి ద్వారా ఇక్కడున్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందనమాట. అండ్ కండెన్సేషన్ అంటే ఏంటి? ఏదో ఒక కెటిల్‌లో మనం ఒక వాటర్ తీసుకొని, లేకపోతే వాటర్ అండ్ సాల్ట్ తీసుకొని ఇక్కడ బాగా వేడి చేసినట్లయితే కెటిల్ నుంచి నీటి ఆవిరి ఇక్కడ చూసారు గదండీ! ఇక్కడ ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంటుంది. ఇక్కడ నీటి ఆవిరి లాంటి ఒక పొగ లాంటి ఆహ్, మనకు కనిపిస్తా ఉంటుంది. దాన్ని మనం ఒక ప్లేట్ దీనికి అడ్డంగా పెట్టినట్లయితే, లేదా దీన్ని కండెన్స్ చేసినట్టయితే, కూల్ చేసినట్టయితే కొన్ని ఐస్ ముక్కలు గాని, లేకపోతే పైన చూసారు గదా! ఈ ప్లేట్ పైన ఇలాగ వేసి మనము పెట్టినట్లయితే ఇక్కడున్న ఈ ఎవాపరేట్ అవుతున్నటువంటి ఈ నీటి ఆవిరి కొంచెం కూలింగ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తారు గదండీ! ప్లేట్ నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. మళ్ళీ ఇది లిక్విడ్ స్టేట్‌లోకి మారిపోతుంది. ఎవాపరేట్ అయినటువంటి ఈ నీటి ఆవిరి అనేది మళ్ళీ ఈ వాటర్ వేపర్ అంటారు. దీన్ని ఏమంటారంటే నీటి ఆవిరి. వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ తిరిగి లిక్విడ్ లాగా మారిపోతుంది. దీన్ని కండెన్సేషన్ అంటారనమాట. సో, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ 2 కూడా అపోజిట్‌గా ఉంటాయి. మనం లిక్విడ్‌ని వాటర్ వేపర్‌గా మార్చడాన్ని ఎవాపరేషన్ అంటున్నాము. అండ్ ఈ వాటర్ వేపర్ మళ్ళీ లిక్విడ్‌గా మారిపోతే కండెన్సేషన్ అంటున్నాం. ఇక్కడ మనము చూస్తున్నట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మన కండెన్సేషన్ పద్ధతి ద్వారా మనం తిరిగి వాటర్ వేపర్ నుంచి మనం లిక్విడ్‌ని మళ్ళీ తీసుకురావచ్చు. సో, ఇక్కడ, ఇక్కడ వాటర్‌లో ఏదైనా ఒక సబ్‌స్టాన్సెస్ డిసాల్వ్ అవుతుందా కాదా అనేది ఒక టెస్ట్ చేశారనమాట. సో, వాటర్‌లో ఒక సాల్ట్ తీసుకున్నారనుకోండి. ఉప్పు తీసుకొని దానిలో మనము కలిపినప్పుడు మనం కొద్దిసేపు కలుపుతున్నప్పుడు మనకు వాటర్‌లో సాల్ట్ అనేది కనిపించదు. అంటే వాటర్‌లో సాల్ట్ అనేది డిసాల్వ్ అయిపోయిందనమాట. అలాగే రిపీటెడ్‌గా చాలా సార్లు మనం సాల్ట్ ఆ యొక్క వాటర్‌లో వేసి కలుపుతున్నట్లయితే మళ్ళీ కొద్దిసేపటికి వాటర్‌లో సాల్ట్ కనిపించదు. సో, ఇట్లాగా మనం ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత మనకు సాల్ట్ అనేది కనిపిస్తుంటుంది బాటమ్ ప్లేస్‌లో. అంటే ఇక ఈ టైంలో వాటర్ అనేది ఈ యొక్క సాల్ట్‌ను డిసాల్వ్ చేసుకోదు. దాంట్లోకి డిసాల్వ్ అయిపోదనమాట. సో, అలా డిసాల్వ్ అయిపోకుండా ఉండడాన్ని ఏమంటారంటే అవక్షేపణం అంటారు. ఇట్లా అవాక్షేపణంగా కింద బాటమ్‌లో సాల్ట్ ఏర్పడుతుందనమాట. సో, ఈ స్థితిని మనం ఏమంటామంటే సాచురేటెడ్ సిట్యుయేషన్ అనమాట. సాచురేషన్‌లో ఉండిపోతుంది. అంటే ఇంకా ఈ వాటర్ అనేది ఈ యొక్క సాల్ట్‌ని డిసాల్వ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు. సో, అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే మన ఈ యొక్క సాల్ట్ డిసాల్వ్ అయిపోతుంది అనేది చూద్దాం. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చేశారు. ఈ యాక్టివిటీస్‌లో ఏంటంటే సాల్ట్‌ను వాటర్‌లో డిసాల్వ్ చేస్తున్నారన్నమాట. వాటర్ ఎంత పర్సెంటేజ్ వరకు డిసాల్వ్ అవుతుందో చూస్తున్నారు. బట్ కొంత సమయం తర్వాత వాటర్‌లో సాల్ట్ డిసాల్వ్ కాదు. అప్పుడు ఏం చేశారంటే హీట్ చేశారన్నమాట. ఈ యొక్క లిక్విడ్‌ని హీట్ చేసినప్పుడు ఈ మిక్స్చర్‌ని హీట్ చేసినప్పుడు అప్పుడు సాల్ట్ డిసాల్వ్ అయిపోయింది. అంటే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కొంత సాల్ట్ వేసి చూసారు. అది డిసాల్వ్ కాలేదు. మళ్ళీ దాన్ని హీట్ చేసినప్పుడు డిసాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఏం తెలుస్తుందంటే హీట్ చేయడం ద్వారా సాల్ట్ అనేది వాటర్‌లో కొంత పర్సెంటేజ్ డిసాల్వ్ అయిపోతుందన్నమాట. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది. కీవర్డ్స్‌లో ఏంటంటే చూర్నింగ్ అంటే ఏంటిది? చూర్నింగ్ అంటే మనం డిస్కస్ చేసాము. అండ్ కండెన్సేషన్, డికండెన్సేషన్, ఎవాపరేషన్, ఫిల్ట్రేషన్, హ్యాండ్ పికింగ్, సాచురేటెడ్ సొల్యూషన్, సెడిమెంటేషన్, సీవింగ్, సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటిది? అండ్ థ్రెషింగ్, విన్నోయింగ్. విన్నోయింగ్ అంటే మనము విండ్‌కి మన యొక్క ఇప్పుడు గ్రెయిన్స్ ఉంటాయి గదా! గ్రెయిన్స్‌ని మనం ఇలాగ పట్టడం అన్నమాట. గాలికి అపోజిట్‌గా అట్లా గాలి వచ్చే ప్లేస్‌లో పడితే ఏంటంటే డస్ట్ పార్టికల్స్ అండ్ మన గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో 2 సెపరేట్ చేయొచ్చండి. అండ్ థ్రెషింగ్ అంటే ఏంటి? రైతు ఏం చేస్తారంటే వచ్చిన యొక్క పంటను ఏం చేస్తారంటే గింజలన్నిటిని దులుపుతారనమాట. దేనికైనా కొట్టడం ద్వారా కట్టెతో కొట్టడం, లేకపోతే బండ మీద కొట్టడం ఇటువంటి పద్ధతుల ద్వారా దాన్ని సెపరేట్ చేస్తా ఉంటారు. థ్రెషింగ్ అంటారు. సొల్యూషన్ అంటే ఇప్పుడు వాటర్ అనేది లిక్విడ్ అనమాట. లిక్విడ్ దీంట్లో దీన్ని వాటర్‌ని ఒక సొల్యూషన్‌గా తీసుకుంటారు.
ఏదైనా ఒక పదార్థాన్ని డిజాల్వ్ చేయాలంటే అది సొల్యూషన్‌గా తీసుకుంటారనమాట. ఎవాపరేషన్ అంటే మనకు తెలుసు కదండీ! వాటర్ ఎవాపరేట్ అయిపోతది. సముద్రపు నీరు ఎవాపరేట్ అయిపోయినాక సాల్ట్ అనేది మిగులుతా ఉంటుంది. దాన్ని మన కామన్ సాల్ట్‌గా మనం వంటల్లో వాడుతుంటాం అనమాట. ఫిల్టర్ పద్ధతి ద్వారా టీ పొడిని వేరు చేస్తూ ఉంటాం. హ్యాండ్ పికింగ్ అంటే రైస్‌లో ఉన్న చిన్న చిన్న సాలిడ్ పార్టికల్స్, స్టోన్స్‌ను సెపరేట్ చేస్తూ ఉంటాం. హ్యాండ్ పికింగ్ పద్ధతి ద్వారా. అండ్ కండెన్సేషన్ అంటే ఏంటి? వాటర్ వాటర్ వేపర్ నుంచి మనము లిక్విడ్‌గా మార్చడాన్ని, వాటర్‌గా మార్చడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. డీకాంటేషన్ అంటే మనకు ఏదైతే ఒక ఇంప్యూరిటీస్ ఉంటాయో, లేకపోతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో, ఒక మిక్స్చర్ ఆఫ్ ఒక సాలిడ్స్ ఏదైనా వాటిలో డస్ట్ పార్టికల్స్ లాంటివి వేరు చేయాలంటే ఏం చేయాలంటే దాంట్లో వాటర్ పోస్తారనమాట. వాటర్ పోసినప్పుడు ఏదైతే డస్ట్ పార్టికల్స్ లేదా హస్క్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పైకి చేరుతాయన్నమాట. ఆ పైకి చేరిన మిశ్రమం నుంచి మనము వాటిని సెపరేట్‌గా వాటర్‌తో పాటు వేరు చేస్తామనుకో. టాప్ ఆఫ్ ద ఒక లేయర్‌ని మనం తీసి పారబోస్తే దాన్ని డికాంటేషన్ అంటారనమాట. దాన్ని వేరు చేయడాన్ని డికాంటేషన్ అంటారు. సెడిమెంటేషన్ అంటే ఏంటిదంటే, మన కింద ఈ ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉంటుందో మనం సెపరేట్ చేసిన తర్వాత, మన సాలిడ్ మనకు కావాల్సినటువంటి సాలిడ్ అనేది కిందికి చేరిపోతుంది. ఆ కిందికి చేరిపోయిన మిశ్రమాన్ని వేరు చేస్తే సెడిమెంటేషన్ అంటారనమాట. ఇంకొకటేంటి సీవింగ్ ఒకటి. సీవింగ్ అంటే ఏంటిది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. టూర్నింగ్ అంటే ఏంటిది తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి గాని ఇంకెవరికైనా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా చాలా విషయాలు మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇది చాలా మంచి టాపిక్. మంచి క్వెషన్స్ ఇందులో నుంచి అడుగుతా ఉంటారు. సో, ఎక్కువ మంది చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. హ్మ్. ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. చూడండి ఇక్కడ సమ్మరీ కూడా చూద్దాం. హ్యాండ్ పికింగ్, విన్నోయింగ్, సీవింగ్, సెడిమెంటేషన్, డికాంటేషన్ అండ్ ఫిల్ట్రేషన్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ సెపరేటింగ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ దేర్ మిక్స్చర్స్. మిక్స్చర్స్ నుంచి ఇవన్నీ మనం సెపరేట్ చేసే పద్ధతులనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హస్క్ అండ్ స్టోన్స్ కుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గ్రెయిన్స్ బై హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ పద్ధతి ద్వారా అంటే మనం చేతితో ఏం చేస్తారంటే ఇందులో ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్‌ని వేరు చేస్తారనమాట. హస్క్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ హెవియర్ షీట్స్ ఆఫ్ గ్రెయిన్స్ బై విన్నోయింగ్. డస్ట్ పార్టికల్స్ లాంటివి పొట్టు లాంటివి ఏంటంటే ఈ యొక్క సీడ్స్, గ్రెయిన్స్ నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న పొట్టు లాంటిది వేరు చేయాలంటే విన్నోయింగ్ పద్ధతి ద్వారా వేరు చేస్తారు. డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఎ మిక్స్చర్ ఈస్ యుటిలైజ్డ్ టు సెపరేట్ దెమ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ అండ్ ఫిల్టరేషన్. ఈ 2 ఆహ్, పద్ధతుల ద్వారా ఏంటంటే మనము సెపరేట్ చేస్తా ఉంటాం అనమాట. అంటే వడపోత అనమాట. సీయింగ్ కూడా నథింగ్ బట్ ఒక వడబోత లాగానే ఉంటుంది. కాకపోతే ఒక సాండ్ లాంటి దాన్ని సీయింగ్ చేస్తా ఉంటారు. ఫిల్టరేషన్ అనేది ఒక టీ పొడి. In a mixture of sand and water, the heavier sand particle settles down at the bottom and the water can be separated by decantation. ఈ వాటర్ పై భాగం ఏదైతే ఉందో అది సెపరేట్ చేస్తే దాన్ని డికాంటేషన్ అని అంటాము. ఫిల్టరేషన్ కెన్ బి యూజ్డ్ టు సెపరేట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ అన్ ఇన్సాల్యుబుల్ సాలిడ్ అండ్ లిక్విడ్. ఫిల్టరేషన్ అనేది ఏంటి ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ ఏమైనా ఉంటే మనం ఆ లిక్విడ్‌లో కరగనిటువంటి ఏమైనా సాలిడ్ సబ్స్టెన్సెస్ ఉంటే దాన్ని సెపరేట్ చేస్తే ఫిల్టరేషన్ అంటారనమాట. Evaporation is a process in which a liquid gets converted into its vapor. లిక్విడ్ వేపర్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ కెన్ బి యూజ్డ్ టు సెపరేట్ ఎ సాలిడ్ డిసాల్వ్డ్ ఇన్ ఎ లిక్విడ్. ఎవాపరేషన్ అనేది యూజ్ చేసి సాలిడ్స్‌ని మనం వేరు చేస్తామనమాట. ఏదైతే సాల్ట్ ఉందో సీ వాటర్ నుంచి మనం సాలిడ్ అయినటువంటి సాల్ట్‌ను వేరు చేస్తాం. ఈ యొక్క ఎవాపరేషన్ ద్వారా. ఏ సాచురేటెడ్ సొల్యూషన్ ఈస్ వన్ ఇన్ విచ్ నో మోర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కెన్ బి డిసాల్వ్డ్. సాచురేటెడ్ అంటే ఇంకా ఆ యొక్క లిక్విడ్ అనేది దానిలో డిసాల్వ్ చేసుకోలేనటువంటి స్థితిని సాచురేటెడ్ అంటామన్నమాట. మోర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ కెన్ బి డిసాల్వ్డ్ ఇన్ ఎ సొల్యూషన్ బై హీటింగ్ ఇట్. మనం ఇంకా సబ్స్టెన్స్ డిసాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు హీట్ చేస్తాం. హీట్ చేయడం ద్వారా అప్పుడు దానిలో కరిగిపోతుందన్నమాట ఈ సబ్స్టెన్స్. మీరు చూసారా ఎప్పుడైనా షుగర్‌ని ఏదైనా పానకం తయారు చేసే ముందు ఏం చేస్తారంటే వాటర్‌లో షుగర్ వేస్తారు.
అది పూర్తిగా దానిలో డిజాల్వ్ కాదనమాట. మామూలుగా వాటర్‌లో ఏసి పెడితే డిజాల్వ్ కాదు షుగర్. సో, దాన్ని ఏం చేస్తారంటే డిజాల్వ్ కావడానికి కోసం హీట్ చేస్తా ఉంటారు. హీట్ చేసి కలుపుతా ఉంటారు. కలిపినప్పుడు షుగర్ అనేది ఆల్మోస్ట్ ఆ లిక్విడ్‌లో కలిసిపోతుందనమాట. మనకు సా సాలిడ్స్ అనేది ఏం మిగలకుండా వాటర్‌లో అలాగే మిక్స్ అయిపోతా ఉంటుందనమాట. దాన్ని ఏమంటారంటే ఈ హీటింగ్ ప్రాసెస్ ద్వారా దాన్ని డిజాల్వ్ చేసినామనమాట. వాటర్ డిజాల్వ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ సోల్యుబుల్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్. వాటర్ అనేది చాలా సబ్స్టెన్స్‌ని దానిలో డిజాల్వ్ చేసుకుంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఇట్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్‌కి ఇంకెవరికైనా షేర్ చేయండి. అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.